కానీ అయితలేదు. ఉన్న నీళ్లు ఖాళీ చేసి పారేసిరు, మంచి నీళ్ళకి దిక్కు లేదు, కరువు వస్తుంది ఎల్లీనో అంటుర్రు. మరి ఏం కావాలి? ఏం కావాలి? ఏమని తప్పు? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించాలి? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్లు కాల్ చేసి మన నోరు కొడితే ఎట్లా? మరి ఎందుకు రిపేర్ చేయలే? మన ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అంటివి. వానకాలం వచ్చే వానలు వడబట్టే ఇది వరకు సగం పావుల పని కూడా కాలేడు, పావుల పని కూడా కాలే. ఇలా రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్కటైనా చక్కగా ఉన్నదే? ఇలా ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏముంది బాబు నెక్స్ట్? కరెంట్ అబ్బా మంచిగా యాడ్ చేసినావు రతా. మీ కోతలు కాదు, ఇంకోటి అసలు సంగతి చెప్పేది ఉంది మీకు. ఇది బోనస్ కదా, అయిపోయింది ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ ఇది పెట్టుకో స్క్రీన్ మీద. అయితే కరెంటు ఇది జర మంచిగా మనసును పట్టించుకోవాలి మీరు. ఈ మధ్య ఒక రైతు డిస్కామ్ పెడుతుండ అనేది విన్నారా ఎప్పుడన్నా? కరెంట్లో రైతు డిస్కామ్ అనేది ఒక కొత్త డిస్కామ్ పెడుతున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కామ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ఎన్పీడీసీఎల్, మనం మెదక్ జిల్లా వాళ్ళం ఎస్పీడీసీఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఎస్పీడీసీఎల్ కింద మనం ఉన్నాం. మనకి ఇంట్లో మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కామ్ పెడుతున్నా అన్నాడు. ఏంది రైతు డిస్కామ్? ఎందుకు పెడుతుండు? అప్పులు దేనికి? ఇప్పుడు ఆ పాత ఎస్పీడీసీఎల్ మీద ఎన్పీడీసీఎల్ మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కామ్ మీదేసి, ఈ రైతు అంటోడు బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, వీరికి ఎక్కడ ఎవరి కరెంటు పట్టినప్పుడు ఇస్తాడట మనకి. సోలార్ పవర్ ఈ రైతులకు, ఈ రైతు డిస్కామ్కి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కామ్కు మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇక ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంది? ఆ ప్యానెల్ పెడతారు చూడు, ఆడాడు ఉంటాయి మీకు ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గరమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మి కాగానే పోతుంది. మరి ఇక రేపటి నుంచి రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కరెంటుగా? పొద్దుగాల 8-9 వస్తుంది, 4కి ఇస్తుంది. అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే, రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంటు రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా? దాన్ని కథం పడుతుండు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడురా అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటు ఏమని మాట్లాడాలి? కరెంట్ ఎగదెంగినాం అని మాట్లాడాలనా? రైతు బంధు ఎగ్గొట్టినాం అని మాట్లాడాలనా? ఏం అందుకే వాళ్ళు నోరు మూసుకొని సపరేట్ కూర్చుంటారు. ఈయన నిన్న వాళ్ళని బతిలాడుకుంటుండు, మాట్లాడురా బై మీ దాయరాబాయ్, మాట్లాడురా బై అంటుండు. మాట్లాడితే జనం తిరగబెట్టట్టున్నారు, తానేటట్టున్నారు ఎక్కువ మాట్లాడితే. ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసినావా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిపెట్టి ఉన్నాయి ఆగం పట్టినావు. 24 గంటల కరెంట్ ఆగం పట్టినావు, యూరియా ఆగం పట్టినావు, రైతు బంధు ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు. ఉన్నాయి ఊడగొడుతున్నావు కదా. కేసీఆర్ కిట్ ఉడవిక్కినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉడగొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది. సంకల పిల్ల వచ్చినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి అందుతుంది. అది ఇక అట్లాగే తులం బంగారం చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడతాను, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది? అంత వస్తుంది బోగస్. ఏది చక్కగా లేదు. ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా. ఎవరికైనా రాళ్ళు పడితే, అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే పంటల బీమా పెడతా అని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా? పెట్టిండ్రు? అసలు అసెంబ్లీలో చెప్పుడు, బల్లలు కొట్టుడు.
బయటకు పోగానే ఎగ్గొట్టుడు. అది కూడా ఒకసారి విందాం ఇక లాస్ట్.